దొరకలేదు అనే దిగులు చెందకు, పెగ్గు మందు కూడా ఇవ్వలేని లోకం ఎందుకు. కనకమలచ్చివా అదమ్మా అది బుజిమా వెంగేలి. ఈడాడు ఈపుల్ టవర్లో ఎంత ఎత్తున్నాడో కంప్లీట్ చేసాడా. సార్ బజ్జీలు కూడా డబ్బులు ఏమన్నా ఉంటాయి? ఇదేంట్రా కంపెనీ డబ్బులు ఇడియా? నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. చెప్పునా. జనవరి 12 అర్ధరాత్రి ఎయిర్పోర్ట్లో పెట్టానే. ఎక్కడ పోయిందప్పా? ఎక్కడ పడిపోయింది? తల చేస్తుంది. బాబు వస్తావా? ఎవరా? హలో బాబు వస్తావా? హలోవా, మా కోట కనిపించుకు మేము చేస్తుంటారు, మధ్యలో నీ నాసంటే వెళ్ళి పని చూసుకో. ఎక్కడ పడిపోయావు నా బంగారం? కనిపించవే తల్లి, నాలుగు లాగేస్తుంది. ఎక్కడే బాబు, ఎక్కడ పడిపోయావే? బాబు మీటర్ మీద క్వార్టర్ ఇస్తా, వస్తావా? సారీ అయ్యా. కూర్చోండి బాబు. బాబు డిక్కీ ఓపెన్ చేయి, బ్యాగ్ లోపల పెట్టాలి. రండ్రా, నువ్వు అటు కూర్చోరా. ఎక్కడ బాబు? ఆగాగు, నేను డ్రైవ్ చేస్తాను, నువ్వు వెనక్కి కూర్చో. నాకు క్వార్టరే ఇచ్చారు, మీకు కారు ఇవ్వడం పెద్ద లెక్క. రండి. బాబు ఎవరు? ఫుల్ బట్టల దిట్టంగా ఉన్నాడు. సరేలే, పదా పదా. అది బాబు జరిగింది. అది అదన్నమాట. కనకమహాలక్ష్మి సార్, ఆ ఐపీ అడ్రస్ ట్రేస్ అయింది సార్. అడ్రస్ ఫుల్ టు బియోరే. ఎవరు కావాలి? దొంగలు దొరకరు. దొరికారు. సింపుల్గా నాతో వస్తే కామ్గా తీసుకెళ్తా, లేదంటే కొట్టుకుంటూ తీసుకెళ్తా. మమ్మల్ని కొట్టే మగాడు ఇంకా పుట్టలేదురా. నీకు ఫైట్ చేయడం రాదా? బతికిపోయా, ఎందుకంటే నేను అమ్మాయిలతో ఫైట్ చెయ్యా. ఐబీఎండి బ్యాంక్ దొంగతనం కేసుని స్పెషల్ ఆఫీసర్ ఛేదించారు. చెప్పిన దాని ప్రకారం ఒకరోజు ముందే ఆయన డబ్బుల్ని రికవరీ చేశారు. అయితే దొంగతనం ఎవరు చేశారు అన్న ప్రశ్నకు మాత్రం ఆయన చాకచక్యంగా సమాధానం దాటవేశారు. అన్నీ ఒకే రోజు చెప్తే టీఆర్పీ రేటింగ్స్ ఏ ఉంటాయి. ఇవాళకి ఇది బ్రేకింగ్ న్యూస్లో వేసుకోండి. వై రాబరీ? దొరికితే హైలైట్ అవుతాం, దొరక్కపోతే హై రేంజ్కి వెళ్తాం అనుకున్నాం. మరి జైలు? జైలుకి వెళ్తే బెయిల్ మీద వస్తాం. ఈ మధ్య ఒక ఆయనకి బెయిల్ వస్తే ఏమైంది?
ట్రాఫిక్ జామ్ అయింది. గంగరాజు అక్కడ ఎంత? 1,00,000 కోట్లు సార్. ఇక్కడ 200 కోట్లు. మరి జామ్ అవుద్దా? అబ్బే ఏమీ అవ్వదు. అయినా మీకు జైళ్ళు బెయిళ్ళు ట్రాఫిక్ జాము ఇలాంటివే ఉండవు రోయ్. డైరెక్ట్గా పైన జామ్ అవుతారు. సార్ ఇందులో నా తప్పేం లేదు సార్, వీళ్ళే దొరకమని చెప్పి నన్ను ఇరికించారు. ఏంటే అంతలా చూస్తున్నావు? అంతగా నచ్చానా? చూస్తే నచ్చినట్టేనా? నచ్చితే చూడడం తప్ప మీరు ఏం చేయలేరే. ఛ! అంటే 200 కోట్లు కొట్టేస్తే తప్పు కాదు కానీ ఇది తప్పు అంటావు. డబ్బులు పోగొట్టుకొని ఇలాంటివి కూడా చేయలేక ఖాళీగా పడుకుంటున్నారంట అక్కడ. Well done, Pawan. You have done a great job. నో సార్, ఐ జస్ట్ డన్ మై డ్యూటీ ఓన్లీ. అమ్మయ్యా, మనకు టెన్షన్ తగ్గింది సార్. సార్ మీరేమీ అనుకోకపోతే హోమ్ మినిస్టర్ నుంచి మీకు థ్రెట్ ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఫ్లాష్ న్యూస్ చూస్తున్నాం. హోమ్ మినిస్టర్ కూతురు కిడ్నాప్. హోమ్ మినిస్టర్ కూతురు జాహ్నవిని ఎవరో దుండగులు కిడ్నాప్ చేశారు. ఫ్లాష్ న్యూస్ చూస్తున్నాం. హోమ్ మినిస్టర్ కూతురు కిడ్నాప్. హోమ్ మినిస్టర్ కూతురు జాహ్నవిని ఎవరో దుండగులు కిడ్నాప్ చేశారు. హోమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ మధ్య విభేదాల తీవ్రమైన ఈ సమయంలో ఈ కిడ్నాప్ చర్చనీయాంశమైంది. ఎవరు చేశారు, ఎందుకు చేశారు, వారి డిమాండ్స్ ఏంటో తెలియాలంటే చూస్తూనే ఉండండి 6 టీవీ. ఎవరు చేస్తుంటారంట? టీ మాస్టరు. టీ కాదురా, హెచ్ఎం కూతుర్ని. అదా ఖచ్చితంగా చీఫ్ మినిస్టర్ చేస్తుంటారా చీప్ గా. ఆ హోమే ఏదో ప్లాన్ చేస్తుంటాడు. రేయ్ మావిడ అంటాడు కాదని చెప్పానా? ఆ చెప్పినావు తీరా. మా నాయకుడు నేను మాట్లాడతావురా? నా కాలర్ పట్టుకుంటారా? అరే చల్రా బాయ్ చల్. ఏంద్రా మీ లొల్లి? ఆ నక్సలు చేస్తుంటారు అయితే ఏంది? చిన్న పాపను వాళ్ళు ఏం చేసుకుంటారు? గాలి ఎందుకు చేస్తే మీకేంద్రా? టీ తాగిదో బై. నక్సలెట్లు ఎందుకు చేస్తుంటారు అంటావు మామ? నాకేం తెలుసురా. సరే ఇంకేంటి విషయాలు? ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్గా నా సొంత కూతురికి రక్షణ కల్పించలేకపోయాను. ఇక ప్రజలకేం రక్షణ ఇవ్వగలను? అందుకే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను. మీ కూతురే కిడ్నాప్కి గురైనప్పుడు మీరే మంత్రిగా ఉంటే బాగుంటుందిగా. అలాంటప్పుడు రాజీనామా చేయడం ఎందుకు? దయచేసి దీన్ని రాజకీయం చేయకండి. నేను నా ఒక్క ఫ్యామిలీ కోసం మంత్రిగా ఉండలేను. నాకు సీఎం గారి మీద చాలా నమ్మకం ఉంది. అంతా ఆయనే చూసుకుంటారు. ప్లీజ్ రాజకీయం చేయకండి. జవహర్ రెడ్డి కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేశారు పవన్. యూ హ్యావ్ టు టేక్ అప్ దిస్ కేస్ ఆల్సో. సార్ దీన్ని కాన్ఫిడెన్షియల్గా ఉంచితేనే నేను హ్యాండిల్ చేస్తాను సార్. ఓకే, గో అహెడ్. థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ హోమ్ మినిస్టర్ నుండి మీకు థ్రెట్ ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్. ఇక్కడేమో హోమ్ మినిస్టర్ కూతురు కిడ్నాప్ అయింది. బై ఛాన్స్ హోమ్ మినిస్టర్ ఏమైనా చేసుంటే డిపార్ట్మెంట్ హెల్ప్ తీసుకుంటే హోమ్ మినిస్టర్కి తెలిసే అవకాశం ఉంది. అందుకే దీన్ని కాన్ఫిడెన్షియల్గా చేస్తాను సార్.